స్విచ్ ఆన్. ఈ ఊరికి ఇదే 5 స్టార్ హోటల్ అనుకుంటాను. అబ్బో పర్లేదా ఎరా? సారీ, దాంతో మాట్లాడుతున్నాను. అంతా ఓకే కదా? యా ఓకే ఓకే. ఇస్ షీ ఓకే? యా యా. ఏంటి నిద్రపోయిందా? ఎప్పుడు కంప్యూటర్తోనే. తన తన ఈమెయిల్ ఐడి అదేనా? నిత్య హాట్మెయిల్ అదే? యా యా సేమ్. ఓకే నేను వస్తాను. ఎక్కువగా ఆలోచించి నీకోసం నేను ఇది రాయట్లేదు. ఎందుకంటే నువ్వు ఇది చదవని నాకు తెలుసు. అందువల్ల నేను నీకు ఇది పంపదలుచుకోలేదు. ఏదో ఒక రోజు నువ్వు నాతో ఉన్నప్పుడు చదువు. వరుణ్ నిన్ను ఈమెయిల్ చెక్ చేయమని చెప్పాడు. చిన్న రూమ్ కానీ బాగుంది. ఈ కిటికీలోంచి నేను లోపలికి తీసుకొచ్చి ఉండొచ్చు. నేను ఇక్కడికి నేను ఎందుకు రావద్దన్నానో తెలియట్లేదు. ఐఎమ్ ఎ ఫూల్ నిత్య. ఇవాళ మొదటి రోజు నేను సంతోషంగా లేను. నువ్వు ఇక్కడ ఉండుంటే బాగుండేదే. యాక్చువల్లీ నువ్వే ఇక్కడ ఉండాలి, నేను కాదు. నా మీద నీ కోపం ఉందని నాకు తెలుసు. లేదంటే నేను పంపిన ఈమెయిల్కి నువ్వు రిప్లై పంపించేదానివే. పంపించలేదు. నీ జీవితంలో నేను లేనని నాకు అర్థమైంది. నన్ను మర్చిపోయావా నిత్య? ఒక్క మాట చెప్పు చాలు, నేను నీ కోసం వచ్చేస్తాను. నువ్వు నా కోసం ఏవేవో చేసావు. మ్యాడ్ గర్ల్. ఎన్నో రోజులు ఒకరి కౌగిట్లో ఒకరున్నాం. ఎవరు లేనప్పుడు కూడా నేను మీ ఇంట్లో ఉండేవాడిని. నా గురించి మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. దే కాల్ మీ లవ్ అయ్యా. నేనే ఇక్కడ అందరికీ లవ్ అడ్వైస్ ఇచ్చేది. హే నవ్వకు నిత్య. డోంట్ హేట్ మీ నిత్య. ఐ లవ్ యూ నిత్య. నువ్వెంత అందగతివో నేను నీకు చెప్పానా? యు వెరీ బ్యూటిఫుల్ నిత్య. నన్ను క్షమించు నిత్య. ప్లీజ్ ఫర్గివ్ మీ నిత్య. వెరీ గుడ్ మార్నింగ్. మాట్లాడరా వెళ్ళు. నీకు ఈమెయిల్స్ పంపించాను, చదివావా? 473 ఈమెయిల్స్ చదివాను. నైట్ అంతా కూర్చొని చదివాను, తెల్లారేదాకా. నిద్రపోనే లేదు. ఓ సారీ, నేను నిద్ర డిస్టర్బ్ చేశాను. బట్ థ్యాంక్స్ ఈమెయిల్స్ చదివినందుకు. అన్నట్టు ఇంకేంటి? ఏం లేదు. అదే ఈమెయిల్స్ పంపించాను కదా, దాని గురించి. ఇంకేం చెప్పాలి? నేను ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నానా? నీ గురించి నాకు బాగా తెలుసుగా వరుణ్. ఇంకా చెప్పడానికి ఏముంటుంది? ఆ మెయిల్స్ అప్పుడే పంపించుంటే బాగుండేది. అవి నీ మనసులో నుంచి వచ్చిన మాటలై ఉండేవి. అవి నా మనసులో నుంచి వచ్చిన మాటలే. ఓ మంచి బుక్ చదివినట్టు అనిపించింది. చాలా కోపంగా ఉన్నట్టుంది. బాలు హిట్స్ లాగా వరుణ్ ఈమెయిల్స్ అని సీడీ వేసి అందరికి ఉచితంగా పంచమని. వెళ్ళరా. నేను వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి నిత్యం నువ్వే నిత్య. చదవగానే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను మారాను, నన్ను క్షమించు అని అంటాననుకున్నావా? ప్లీజ్. వెంటనే రావని తెలుసు నిత్య, కానీ ఏదో ఒక రోజు వస్తే బాగుంటుంది. నీకేం కావాలి వరుణ్? నువ్వే కావాలి. ఆడిటోరియంలో కూర్చుని ఉంటే ఆనాటి పిల్లని కాను. నువ్వు పాడగానే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడానికి. తను పోయి చాలా కాలమైంది.
నీకోసం వచ్చాను. ఎన్నోసార్లు సారీ చెప్పాను. ఆ ఈమెయిల్లో ఉన్న మాటలన్నీ నావే. ఎన్ని సంవత్సరాల తర్వాత చదివినా అవి నా మాటలే. నిన్ను తలుచుకొని అక్కడ కూర్చొని ప్రతిరోజు రాసేవాడిని. నన్ను ఇంకేం చేయమంటావు? నాకు తెలియడం లేదు. అంత పెద్ద తప్పేం చేశాను? నా ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. నా కోసం కూడా ఎడ్యుకేషన్, మంచి ఉద్యోగం తప్ప. అవన్నీ పూర్తి చేసావా? ఆ, చిన్న చిన్న బాక్సులని టిక్ చేసావా? నెక్స్ట్ బాక్స్ నేనా? నువ్వెప్పుడొచ్చి పిలిచినా వెయిట్ చేస్తూ రెడీగా ఉండాలా నీకోసం? మిగతావన్నీ ఫినిష్ చేయడానికి ఇంకో 3 ఏళ్ళు పట్టుంటే అప్పుడొచ్చి వాడివా నువ్వు నన్ను వెతుక్కుంటూ? ఇప్పుడు నువ్వు టిక్ చేయబోయే బాక్స్ నిత్య అని పేరున్న బాక్సా, లేక పెళ్లి చేసుకోవాలి అనున్న బాక్సా వరుణ్? అందులో నువ్వు నేను ఉన్నావు నిత్య. మనం వరుణ నిత్య 4 ఏళ్ల క్రితం అవన్నీ ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. హా, అది నీ వల్ల. సే దట్ అగైన్. నువ్వే వద్దని చెప్పెళ్ళావు. ఒప్పుకుంటున్నాను. నేనే అన్నాను నన్ను మర్చిపో అని. ఎందుకంటే నువ్వే అలా చెప్పేలా చేసావు. నువ్వు నా దగ్గర నడుచుకున్న విధానం అలాంటిది. నీకు గుర్తులేదా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడొద్దు. మాట్లాడతాను. మాట్లాడదాం. నేను వచ్చింది ఎవరి కోసమో నీకు తెలుసు. నీ కోసం, నా కోసం కూడా. ఊరికెళ్ళి మాట్లాడుకుందాం. నాతో రా. నాకిక్కడ పనుంది. ఇదే నాకిప్పుడు ముఖ్యం. సడన్ గా నువ్వు వచ్చి రమ్మంటే ఇవన్నీ వదులుకొని నీతో రావడం కుదరదు. సరే, కొన్నాళ్ళు పోయిన తర్వాత వచ్చేయ్. నా కోసం. ఇదే నాకిప్పుడు సర్వస్వం. ఇదే నాకు ముఖ్యం కూడా. ఖచ్చితంగా నీకు ఇది అర్థం అవుతుంది అనుకుంటా. నేను ఇంకో 6 నెలలు నీకోసం ఇక్కడ వెయిట్ చేసినా నువ్వు ఇదే చెప్తావు కదా. నువ్వు బేసిక్గా బిజీ ఏం కాదు, పగ తీర్చుకుంటున్నావు కదా. పగ తీర్చుకోవాలంటే నీ గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా వరుణ్. నేను నీ గురించి ఆలోచించడమే లేదే. నువ్వు కాదు నా జీవితం. ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళే నాకు ముఖ్యం. ఓ కాలంలో కొన్నాళ్ల క్రితం నువ్వే నా ప్రేమ వసంతమని అనుకున్నాను. ఒప్పుకుంటాను. ఒప్పుకుంటున్నావు కదా. ఒకప్పుడు నేనే నీ జీవితం, కానీ ఇప్పుడు ఈ పిల్లలే నీ జీవితం అని. సో నీ లైఫ్లో నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు కదా. ఆ రోజు నేను చెప్పింది అదే. నన్ను విలనే చేస్తావు. నువ్వు సైకాలజీ చదివావు కదా. లాజిక్ గా ఆలోచించు. ఆ రోజు కేరళకి నిన్ను తీసుకెళ్లేదనక మనం విడిపోయాం. కారణం నువ్వు. తీసుకెళ్ళుంటే ఇవన్నీ జరుగుండేవా? ఆ రోజులాగే ఇప్పుడు ఏమీ చేయకుండా నా చుట్టూ తిరుగుతూ ఉండేదానివి, పిచ్చి దానిలా. పిచ్చిదాన్లా? కరెక్టే. ఇది రెడీ చేయడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. ఇంకా చాలా పనులున్నాయి. కానీ ఇవన్నీ నీ వల్ల జరిగాయని చెప్పాలనుకుంటున్నావు. నా జీవితాన్ని, జీవిత మార్గాన్ని మార్చింది నువ్వేనని చెప్తున్నావు. కట్టబోయే బిల్డింగ్కి నీ పేరు పెడతానులే వరుణ్. థ్యాంక్స్.